ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళందరిలో కృష్ణ ఎక్కడుంది? కృష్ణ కృష్ణ ఏయ్. శివ ఏమైంది? ఎవరో నా చెయ్యి తొక్కారక్క. ఎవరు తొక్కుతారే? అదేదో కలగంటుందిలే అమ్మా. దానికి ఇలా అరవటం అలవాటే కదా. ఏంటండి అలా ఉన్నారు? మంచి నిద్ర డిస్టర్బ్ చేసింది. సరే అయితే పడుకోండి. ఓసే శివ, పిచ్చి పిచ్చి కలలు కనకుండా నువ్వు పడుకో. కళ కూడా నిజంలా అనిపిస్తుందేంటో. పడుకో. అల్లుడు గారు పడుకోండి.
హే లే. నేను రాను. రా. ఆ, రా. ఏంటండి పొద్దున్నే? నీ చెల్లెలికి నా ఆఫీస్లో ఎందుకు జాబ్ ఇప్పించావు? ఇది అడగడానికే పొద్దున్నే నిద్ర లేపారా? మరి నువ్వు దేనికి అనుకున్నావు? అందుకేమోనని. అందుకంటే ఏంటి? అబ్బా, అన్నీ తెలిసినా ఏమీ తెలియని కూచిలా మాట్లాడతారు. కూచియా? కూచి లేదు, బూచి లేదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏవండి, నేను తనని జాబ్లోకి తీసుకురాలేదు. తనకి క్వాలిఫికేషన్ ఉంది, ఇంటర్వ్యూకి అటెండ్ అయింది, జాబ్ సంపాదించింది. అదే, వీటన్నింటి వెనక హస్తం నీదే కదా. నా హస్తం లేదు, నా లెగ్గు లేదు, నా నీడ కూడా లేదు. నాకేం తెలీదు మహాప్రభు, నా మాట వినండి. నిజం చెప్పకపోతే నాకు కోపం వస్తుంది. నిజం చెప్పినా నమ్మకపోతే నాకు అంతకంటే కోపం వస్తుంది. నీ వల్ల కాకపోతే తన ఈ జాబ్లోకి ఎలా వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? మావయ్య గారి వల్ల శివకి జాబ్ వచ్చింది. ఏంటి ఇది, ఇంకొక కొత్త డ్రామానా? నిజంగా మావయ్య గారి వల్లే శివకి జాబ్ వచ్చింది. కావాలంటే మావయ్య గారిని అడగండి. మా నాన్న శివకి జాబ్ ఇచ్చారా? అవును, తను అక్కడ జాబ్ చేయడం మీకు నచ్చకపోతే రండి, ఇప్పుడే మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పి తనకు ఆ జాబ్ వద్దని చెప్పండి. రండి. వద్దులే. పర్లేదు మావయ్య గారు, మా ఆయనకి మీరు శివకి జాబ్ ఇవ్వడం ఇష్టం లేదంట అని నేనే చెప్తాను. వద్దన్నాను కదా, ఇక ఈ టాపిక్ వదిలే. వదిలేయాల్సింది నేను కాదు, మీరు. నిన్నటి నుంచి నన్ను సాధించడానికి నా కోసం తిరుగుతున్నారు. సర్లే వెళ్ళు, వెళ్ళి పని చూసుకోపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.